నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. జనసేన పార్టీ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది వీర మహిళా విభాగం. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు, ఆ పార్టీ కేవలం ఒక్క సీటుగా పరిమితమైనటువంటి పరిస్థితుల్లో, ఆ పార్టీ అధినేత సైతం కూడా ఓటమి చెందిన తరుణంలో ఆ పార్టీకి వెన్నెముకగా నిలిచారు జనసేన వీర మహిళలు. ఆనాడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడటంలో జనసేన వీర మహిళల పాత్ర చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో కూడా జనసేన పార్టీ వీర మహిళలు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ వీర మహిళ సుజాత గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుజాత గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సుజాత కాజా. అవునండి. కాజా మీ ఇంటి పేరు మేడం? అవునండి. ఎక్కడ మేడం నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ తణుకు అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. తణుకు. సో సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లో జనసేన వీర మహిళగా విరుచుకుపడతా ఉంటారు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ మా మీద విరుచుకుపడరు కదా? ఈ ప్రత్యర్థుల మీద ఎప్పుడు విరుచుకుపడుతుంటామండి. మన పార్టీ మీద, మన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దగ్గర నివేదించడానికి, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఎప్పుడు మేము ముందుంటాము. అలాగే గతంలో జరిగిన 5 ఏళ్ల దుష్ట పరిపాలనని అంతమొందించడంలో వీర మహిళలుగా మేము ముందున్నాము. ఎప్పుడు పోరాటాలు చేసాము, ఎప్పుడు కూడా భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. సో సుజాత గారు, సాధారణంగా మహిళల రాజకీయాల్లో చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్ అందులో ఎంతో కొంత క్రియాశీలకంగా ఉండేవారు. కానీ జనసేన పార్టీకి వచ్చేసరికి మహిళలకి జనసేన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. వీర మహిళా విభాగం ఒకటి క్రియేట్ చేసింది. అసలు వీర మహిళా విభాగం అంటే ఏంటి మేడం? ఎంతమంది వీర మహిళలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు? జనసేన పార్టీలో మొదటి నుంచి కూడా మహిళలకి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారండి. అంటే సృష్టికి ఆదిశక్తి ఎలా అయితే ప్రథమమో, సృష్టికి మూలమో, అలాగే జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళలను ముందు పెట్టి మహిళా శక్తి నడిపించాలి, మహిళలు వెన్నుదన్నుగా ఉండాలి పార్టీకి అని మొదటి నుంచి భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు సాధారణ గృహిణీల్లో ఉండే ఒక శక్తిని, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని, వాళ్ళ యొక్క మేధా సంపత్తిని గుర్తించి సమాజంలో జరుగుతున్న చెడు పట్ల కానీ, ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల స్త్రీ మనసు ఎంత స్పందిస్తుంది, దాని మీద ఏ విధంగా వాళ్ళలో భావోద్వేగాలు ఉంటాయి, అలాగే వాళ్ళకి ఆ విషయాల పట్ల అవగాహన ఎలా ఉంటుందన్నది గుర్తించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు అండి. అంటే స్త్రీ ఒక వంటగదికి మాత్రమే పరిమితం కాదు. స్త్రీ ఇంట్లో ఒక సాధారణ గృహిణి తీసుకుంటే కనుక తను వంట చేస్తూనే టీవీలో వచ్చే న్యూస్ని కూడా అనాలిసిస్ చేస్తారండి. అట్ ద సేమ్ టైం ఒక అత్తగారికి కాఫీ ఇస్తూనో, హస్బెండ్కి బాక్స్ పెడుతూనో, పిల్లలకి జడలు వేస్తూనో, ఈ 3 పనులు చేస్తూ కూడా టీవీలో వచ్చే న్యూస్ని తను వింటుంది, అనాలిసిస్ చేస్తుంది. ఇలా అయితే బాగుండు, ఇలా కాకపోతే బాగుండు అని ఆలోచిస్తుంది. అంటే ఒకే టైంలో ఇన్ని ఆలోచించగలిగే మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్ స్త్రీలకి సహజ స్వభావంగా వాళ్ళకు ఉంటుందండి లోపల. అది గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని కానీ, వాళ్ళలో ఉన్న ఏమంటారు సమాజంలో జరుగుతున్న వాటి పట్ల వాళ్ళకున్న బాధని గుర్తించి బయటకు తీసుకొచ్చి మేము మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ఆయన ఒక అవకాశం ఇవ్వబట్టి ఈరోజు ఇంతమంది మహిళల్లో ఉన్న ఆవేదన, వాళ్ళలో ఉన్న ఆలోచనలు, గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తున్నారు ఇప్పుడు పార్టీలకి. అలాంటిది అంటే మహిళల్లో ఎంత శక్తి ఉన్నదన్నది ఒక పర్సన్ గుర్తించి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది బయటకు వచ్చారండి ఈరోజు మా పార్టీలో. సో ఇప్పుడు మీరు వీర మహిళా విభాగంలో సభ్యురాలుగా ఉన్నారు. అవునండి. అంటే ఎంతమంది ఉన్నారు మేడం? సభ్యురాలు ఎంతమంది ఉన్నారు కౌంట్? వీర మహిళా విభాగంలో చాలామంది అండి, కౌంట్ అంటూ చెప్పలేము. ఎలక్షన్స్కి ముందు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కూడా చాలామంది రోజుకొకళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. మనకి బయటికి ప్రత్యక్షంగా పార్టీలో కనిపించే వాళ్ళు ఒక వంతు అయితే, కనిపించకుండా వెనక పనిచేసే వాళ్ళు కోకొల్లు అండి. అసలు ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి జనసేన వీర మహిళే అండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి అంటే కనిపించిన సైన్యం అండి మాది. అంటే సుజాత గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు లాంటి మహిళా నేతలు మీ అధినేత మీద వారి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి క్రమంలో
సో మీ జనసేన వీర మహిళలందరూ కూడా ఆవిడని టార్గెట్ చేశారు. సో మీ తాకిడికి ఆవిడ తట్టుకోలేక రోజా గారు లాంటి వ్యక్తుల నోరులే జనసేన వీర మహిళలు మూపించారు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం రాజకీయాల్లో. సో రోజా గారు లాంటి కూడా భయపెట్టేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారినే భయపెట్టామండి. రోజా గారు తర్వాత సంగతి. రోజా గారు ఒక చిన్న మాకు అంత పెద్ద విషయం కాదు మీకు రోజా గారు లేదండి. ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎవరినైనా భయపెట్టడమే కాదు, ప్రశ్నిస్తాం. భయపడకుండా వెనక్కి తగ్గకుండా మేము పోరాటం చేస్తామండి. అది ఎంతటి వ్యక్తి అయినా, అటు ముఖ్యమంత్రి అయినా హోంమంత్రి అయినా. ఇంతకుముందు హోంమంత్రి గారు పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు, దాని మీద వీర మహిళలు ఎలా అయితే విరుచుకుపడ్డారో అందరూ చూశారు. అంటే అక్కడ వాళ్ళకున్న అధికారం చూడలేదండి మేము. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నారా లేదా, నిర్వర్తించలేదు అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, పోరాడతాం. ఆ విషయంలో అసలు భయం లేదండి. పవన్ కళ్యాణ్ గారే మాకు స్ఫూర్తి. మేడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు వీర మహిళల మీద దాడులు చేపించిన పరిస్థితి ఉంది అప్పట్లో. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, భాగస్వాములుగా ఉన్నారు, మీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మీకు మళ్ళీ మీ వీర మహిళలు ఎవరో కూడా ఎప్పుడు డిస్కషన్ చేసుకోలేదా ద్వారంపూడి లాంటి వ్యక్తుల మీద మనం కూడా కక్ష తీర్చుకుందామని? కక్షపూరిత రాజకీయాలు జనసేన సిద్ధాంతం కాదండి. పవన్ కళ్యాణ్ గారు మనసును అర్థం చేసుకున్న వాళ్ళు వీర మహిళలందరూ. మేము పోరాడము, మాకు దెబ్బలు తగిలినాయో లేదంటే మా మీద దాడులు జరిగినాయో అయిపోయింది అక్కడి వరకు. ఇప్పుడు కావాల్సిన ప్రజారాజ్యం వచ్చింది, అంటే ప్రజలకి సంక్షేమం చేసే ప్రభుత్వం వచ్చింది. అదే చాలండి మాకు. మళ్ళీ వాళ్ళ మీద మేము కక్ష సాధించుకోవాలనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు ఏదైతే ఆర్థికంగా నేరాలు చేశారో, ప్రజల మీద ఏదైనా దాడులు చేసుంటే వాటి మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి. ఆ విషయంలో వదిలే సమస్య లేదు. కాకపోతే పర్సనల్గా మా మీద చేసిన దాడులకి ప్రతీకారం అయితే తీర్చుకునే ఉద్దేశం అయితే ఎవరికి లేదండి మాకు. సో సుజాత గారు, ఇప్పుడు మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా లేకపోతే ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అండి ముందు, తర్వాత డిప్యూటీ సీఎం గారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం విజయాన్ని. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు మిమ్మల్ని అందరూ మీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే మీ పార్టీ నుంచి మీలాగా మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు మీ అధినాయకుడిని ఎమ్మెల్యేగా గెలవమని చెప్పేసి అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. ఈవెన్ మిమ్మల్ని నాడిబేట్లో కూడా చాలామంది మాట్లాడారు. సో ఇప్పుడు వారికి ప్రతిపక్ష హోదా లేదు, మీరు భాగస్వాములుగా ఉన్నారు, 100% స్ట్రైక్ రేట్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఆయన గేట్ల దగ్గర ఇప్పుడు అసెంబ్లీ గేట్లు వైసీపీ నేతలు తీసి పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజులా లోపలికి వెళ్తున్నారు. అంటే అధికారం ఉందని ఎగిరెగిరి పడితే ఎవరన్నా నేల మీద పడాల్సింది అన్న దానికి ఒక ఉదాహరణ వైసీపీ నేతలు. 151 ఎమ్మెల్యేలతోటి అంత అధికారం, అంత ప్రజలు అంత మంచి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకు పరిపాలన అందించకుండా, సుపరిపాలన అందించకుండా వాళ్ళు ఎంతసేపు ప్రతిపక్షాలని బూతులు తిట్టడం, వ్యక్తిత్వ హననం చేయడం, వారి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ప్రజలు ఇచ్చిన ఈరోజు బుద్ధి చెప్పి తగిన శాస్తి చేశారండి. సో సుజాత గారు, మీరు పార్టీలోకి జాయిన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? నేను రాజకీయం అంటే చిరంజీవి గారి పిలుపుతోటి ప్రజారాజ్యం అంటే అప్పట్లోనే నేను మొట్టమొదటిగా. అప్పుడు ఓటకు వచ్చిందా మీకు? ఓటకు వచ్చిందండి. ఓకే, అప్పుడే ఫస్ట్ ఓట్ అండి. ఓకే. అప్పుడు మొట్టమొదటి ఇంట్లోంచి కాలు బయట పెట్టిందంటే ప్రజారాజ్యంలోనండి. ప్రజారాజ్యం పార్టీ కోసం చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానం. అలాగే ఆయన అప్పటికే బ్లడ్ బ్యాంక్ అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాని మీద బాగా ఇన్స్పైర్ అయ్యి అప్పటికే మేము బ్లడ్ డొనేషన్లు చాలాసార్లు చేస్తున్నాం. సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఈ కుటుంబం, మెగా కుటుంబం ప్రజారాజ్యం పార్టీలోకి వస్తుందని తెలియగానే ఇంకా పార్టీలో బాగా తిరిగామండి. అప్పుడు బాగా వర్క్ చేసాం. ప్రత్యూష గారి వాళ్ళ తల్లిగారితో పాటు వర్క్ చేసామండి మేము. ఓకే. సో మొత్తానికి ప్రజారాజ్యం ఆశయాలు, ప్రజారాజ్యం తాలూకా భావాలు జనసేనలో కొనసాగుతున్నాయి అనుకోవచ్చు మేడం? ఖచ్చితంగా అండి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకటే ఆశ అండి. వెళ్ళే దారులు వేరవ్వచ్చేమో కానీ ఇద్దరు ఆశయం ఒకటే. ప్రజలకి అంతిమంగా ప్రజలకి సేవ చేయాలన్నది వారిద్దరు లక్ష్యం అండి. కానీ ఇప్పుడు అనిపించలేదు సుజాత గారు, 21 స్థానాలే తీసుకున్నాం కదా, ఇంకో 40 50 తీసుకున్నట్లేదు బాగుండేది కదా అని ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత అనిపించలేదా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే అది కరెక్టే కదా అని ఫ్యూచర్లో అనిపిస్తుందండి. ఈవెన్ సినిమాల గురించి చెప్తాను. ఖుషీ టైంలోనే అప్పటికి సినిమాలు ఎలా ఉండేవి, ఆ ఖుషి తీసిన ఆ పరిస్థితులు కానీ, ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కానీ, అంటే చాలా అడ్వాన్స్డ్గా ఒక 25 years ముందు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ సినిమాలతో కంపేర్ చేయట్లేదు కానీ
రాజకీయాల్లో కూడా 25 సంవత్సరాలు ముందుగా ఉంటాయి ఆయన ఆలోచనలు. చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. ఏది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినా ఎంతో ఆలోచించి మేధోమథనం చేసి ఆ నిర్ణయం తీసుకుంటారని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి మాకు. ఈరోజు దేశం మొత్తం చెప్పుకుంటున్నారు 100% స్ట్రైక్ రేట్ అని. ఎక్కువ సీట్లు తీసుకుని తక్కువ గెలిచేదానికంటే తక్కువ తీసుకున్న అన్ని విజయం సాధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోతుంది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అన్నది ఇంకొకసారి ప్రూవ్ అయిందండి. సో మొత్తానికి సుజాత గారు ఈ మధ్యకాలంలో 2-3 లిస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సో జనసేన పార్టీ నుంచి చాలామందికి నామినేటెడ్ పోస్టులని టీవీ చర్చా వేదికల్లో మాట్లాడేటువంటి వారికి. సో నాకు ఎక్కడ సుజాత గారి పేరు ఎక్కడ కనిపించలేదు. ఎందుకని మేడం? అది ఖచ్చితంగా మాకు అర్హత ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్తారనే భరోసా అండి. ఇప్పటి వరకు నేనైతే పార్టీలో ఎటువంటి పదవి అడగలేదండి. ప్రజారాజ్యం నుంచి ఉన్నప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పని కంటే మాత్రం ముందుకు వెళ్ళాం, ధర్నా అంటే ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా పార్టీ ఏ కార్యక్రమం ఉన్నా పని చేయాలనే ఉత్సాహంతో ముందుకెళ్ళి పని చేసాం. ఇప్పటి వరకు అయితే నేనే పదవి అడగలేదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారనే అనుకుంటున్నాను. టీవీ డిబేట్స్లో ఎక్కువ నేను పార్టిసిపేట్ చేస్తుంటాను, యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్లో కూడా. అది ఇదని కాదండి, ఏ పని వచ్చినా నేను చేసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఎలక్షన్స్కి కూడా 3 నెలలు డెడికేటెడ్గా ఇల్లు వదిలేసి పార్టీ కోసమే అక్కడే ఉండి పనిచేశాను నేను. రాజానగరం నియోజకవర్గం కానీ, పిఠాపురం కానీ, మంగళగిరి కానీ అన్ని చోట్ల పనిచేశానండి. సో ఇంకా లిస్ట్ అంటారా, రోజుకొకటి వస్తుంది మీడియాలో, రోజుకొక కథనాలు వినిపిస్తున్నాయి. అది ఏది ఫైనల్ అవుతుందన్నది అధినేత నిర్ణయం అండి. కానీ సుజాత గారు ప్రజారాజ్యం నుంచి ఉన్నారు మీరు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు. ఎక్కడ పార్టీకి అవసరం ఉందో అక్కడే వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు. కానీ అంటే లేటెస్ట్గా పార్టీలోకి వచ్చిన వాళ్ళేమో దూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రజారాజ్యం నుంచి ఉన్న సుజాత గారేమో అలాగనే స్లోగా నడుస్తూ ఉన్నారు. ఎందుకని మేడం? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనుకోవచ్చండి. లేదంటే నేను మొదటి నుంచి కూడా ఏ పదవుల కోసం ఆశించి పనిచేయలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఈ రాజకీయాల్లోకి వస్తే కనుక ఎక్కడో మారుమూల ఉన్న ఒక పేద మహిళ ప్లేట్లోకి తినడానికి అంత ముద్ద వెళుతుంది, ఒక మిస్ అయిపోయిన అమ్మాయి తిరిగి ఇంటికి రావడానికి ఒక సోర్స్ దొరుకుతుంది, ఒక అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది. ఇదే టార్గెట్గా ఈయన గెలవాలి, ఈయన గెలిస్తే, ఈయన ఒక పదవిలో ఉంటే ఎక్కడో మనకు తెలియని వాళ్ళకి మంచి జరుగుతుంది, కనీసం మనిషిగా పుట్టినందుకు ఈ భూమి మీదకి వచ్చినందుకు ఒక 10 మందికి కూడా ఉపయోగపడకుండా ఈ జన్మ వృధా అయిపోతుందేమో అనే ఒక ఆవేదన నాకు మొదట్లోంచి ఉండేదండి. ఆ ఆవేదనే ఈ రోజు నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక ముఖ్య కారణం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆశయం నెరవేరుతుందనే తృప్తితోనే ఇప్పటి వరకు ఉన్నాను. కానీ నాకంటే ఏదో పదవి కావాలని ఎప్పుడు ఆశించలేదండి, ఎవరిని అడగలేదు ఇంతవరకు. సో మీరు అడగకుండా ఉంటే మీకు ఏ పదవులు రావు, అయినా కానీ సంతోషమైన మేడం మీకు? ప్రజలకి మంచి జరుగుతుందని చాలా సంతోషం, అదే తృప్తిగా ఉంది సార్ నాకైతే. ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఓపెన్గా చెప్తారా? చెప్పండి. అంటే సాధారణంగా కాంపిటీషన్స్ ఉంటాయి కదా మేడం, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి కాంపిటీషన్స్, ముఖ్యంగా రాజకీయాలు చాలా ఎక్కువ. సో ఇప్పుడు జనసేన పార్టీలో వీర మహిళలకు కూడా కాంపిటీషన్ ఉంది కదా బాగా? ఉంటుందండి, అది హెల్తీ కాంపిటీషన్ అండి. అవునా? అంటే ఒకరి మీద ఒకరికి ద్వేషం, అసూయ అలా ఏమి ఉండవు మేడం? లేదండి, అందరూ ఆదిశక్తి స్వరూపాలే, అందరూ స్త్రీమూర్తులే, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక తప్ప ఎవరు తక్కువ కాదండి, అందరూ ఆదిశక్తులే మాకు. సో ఇటీవల కాలంలో జనసేన అధినేత ఎవరైతే మీ పార్టీ కోసం పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు, నాయకులు, స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా ఇన్ఛార్జీలు, వాళ్ళందరి దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల కోసం ప్రొఫైల్స్ తీసుకున్నారు, బయోడేటా. మీరు ఇచ్చారా మేడం? ఇచ్చారండి, నన్ను ఆఫీస్లో ఇమ్మన్నారు. అవునా? అంటే మీరు ఏ పదవి సెలెక్ట్ చేసుకున్నారు చెప్తారా? నేను బేసిక్గా యానిమల్ కమ్యూనికేటర్ అండి, సర్టిఫైడ్ యానిమల్ కమ్యూనికేటర్ అనమాట. అంటే అదర్ దెన్ హ్యూమన్స్, ఇంటర్ స్పీసెస్, అలాగే నేచర్లో ఉన్న వైల్డ్ యానిమల్స్, ప్లాంట్స్, ల్యాండ్స్కేప్స్, వాటన్నిటితోటి కమ్యూనికేట్ చేస్తాను. సో నేను అది నేర్చుకున్నాను. దాంట్లో నేను కొంచెం 2nd లెవెల్ 3rd లెవెల్ వరకు వెళ్ళాను.
కాబట్టి నాకు వాటి మీద నేచర్ మీద బాగా మక్కువ ఎక్కువండి. పవన్ కళ్యాణ్ గారు లాగే పవన్ కళ్యాణ్ గారు అడవుల గురించి, పర్యావరణం గురించి, అలాగే జంతు జాతి గురించి ఎలాగైతే ఆయనకి మంచి కన్సర్న్ ఉన్నదో బేసిక్గా నాకు కూడా అదే కన్సర్ను, బాగా ప్రకృతిలో మమేకమయ్యే స్వభావం అన్నమాట. సో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాకేమైనా అవకాశం దొరుకుతుందేమో అని నేను అప్లై చేశాను సార్. సో మీ పార్టీలో వీర మహిళల్లో చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్లై చేసినట్టున్నారు. మేబీ చేసి ఉండొచ్చండి. నేను చేయడానికి రీజన్ ఏంటంటే నాకు వచ్చిన కోర్సు కానీ, నేను చేసిన కోర్సు కానీ నాకు అది తెలుసు, ఆ సబ్జెక్ట్ తెలుసు. సో నేనేమన్నా ఉపయోగపడగలను, యాజ్ వెల్ యాజ్ ఆ టీమ్ తోటి నేనేమన్నా నేర్చుకోగలను. కొంచెం ఫారెస్ట్లోకి ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా నేను చేయగలిగేది మాత్రమే నేను చూస్ చేసుకున్నానండి. నాకు రానిది నేను అప్లై చేయలేదు, రానిది నేను ఆశించలేదండి. నాకు వచ్చిన దాన్నే నేను అప్లై చేశాను. అవకాశం దొరికితే ఖచ్చితంగా నా సేవలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. సో ప్రజారాజ్యం నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. అవునండి. సో సార్ ఎప్పుడు పాలిటిక్స్కి దూరంగా ఉండమని ఎప్పుడు చెప్పలేదా మేడం? మా ఇంట్లో అండి. మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారు అందరూ? మా ఇంట్లో పాలిటిక్స్ అనగానే పెద్ద గొడవే చేశారండి ప్రజారాజ్యం టైంలో. అప్పుడు మీరు మ్యారీడ్ మేడం? అప్పటికి మ్యారీడ్ అండి. ఓకే. పెద్ద గొడవే అయింది. అయితే నేను ఎప్పుడు ఇంట్లో సహజంగా నేను ఎదురు తిరిగి సమాధానం చెప్పే స్వభావం కాదండి. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎదురు తిరిగి సమాధానం చెప్పే స్వభావం కాదు. ఫస్ట్ టైము తిరిగి సమాధానం చెప్పింది, రిప్లై ఇచ్చింది కాదని చెప్పింది ప్రజారాజ్యంకి. సో ప్రజారాజ్యం తిరగాల్సిందే, జెండా పట్టుకొని తిరగాల్సిందే. అది దాని తర్వాత మళ్ళీ అది అయిపోయింది ఎపిసోడ్. మళ్ళీ జనసేన వచ్చినప్పుడు మేమా పార్టీయా అంటే, ఆ క్వశ్చన్ వస్తే పార్టీ అని చెప్పి మొహమాటం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, ఇంకొక ఛాన్సే లేదన్నట్టు నా దగ్గర నుంచి చాలా గట్టిగా ఆన్సర్ వచ్చింది సార్ మా వాళ్ళకి. సో మీ అత్తగారు కానీ మీ హస్బెండ్ గారు కానీ ఏమనలేదా మేడం? అదే వాళ్ళు నన్ను ఒకటే క్వశ్చన్ అడిగారు, మేమా పార్టీయా అంటే అందులో ఇంకో డౌట్ లేదు, పార్టీయే. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు లైఫ్ అందరి కోసం సాక్రిఫైస్ చేసింది వేరు, కానీ ఇప్పుడు కూడా నా బ్రతుక్కి నేను పుట్టినందుకు దేవుడు ఈ సృష్టిలో నాకు ఒక మనిషిగా ప్రాణం పోసి ఈ భూమి మీద పుట్టించినందుకు కనీసం 10 మందికి కూడా ఉపయోగపడకపోతే ఈ జన్మ సార్థకం అవ్వదు. మళ్ళీ చనిపోయే లోపల చెప్పాను కదండి, కనీసం 10 మంది కన్నా మనం సాయం చేయకపోతే జన్మ వృధా అయిపోతుందనే ఒక బాధ నాలో ఎప్పటి నుంచో ఉంది. సో ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాలేదండి. ఖచ్చితంగా నేను పార్టీ కోసం తిరుగుతాను, మా పార్టీ గెలుస్తుంది, ఆయన 10 మందికి హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా పార్టీ కోసమే, ఇంకా ఆ విషయంలో కాంప్రమైజ్ కానని గట్టిగా చెప్పాను సార్. వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. సో ఇంక మనం ఆపితే ఆగేటట్టు ఏం కనిపించట్లేదు. ఓకే. సో సిచ్యువేషన్ అలా ఉంది, డిమాండ్ చేస్తుంది సిచ్యువేషన్. ఇప్పుడు సార్ పేరండి, మీ హస్బెండ్ గారి పేరు? సతీష్ అండి. సతీష్ గారు ఏం చేస్తారండి? వెటర్నరీ డాక్టర్ అండి. డాక్టర్. సో సార్ సంపాదిస్తామంటే మీరు రాజకీయాలు ఖర్చు పెడతా ఉంటారు. నేను కూడా చిన్నగా మావి బిజినెస్లు ఉండేవండి ఎంటర్ప్రీనర్గా, అవి చేసుకుంటూ ఆ స్వశక్తితోటే నేను తిరిగానండి ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడైతే పూర్తిగా పార్టీ కోసమే డిబేట్స్కి, టీవీ డిబేట్స్కి దాదాపుగా ఒక 300 డిబేట్స్ వరకు చేశానండి ఇప్పటి వరకు, 1-to-1 ఇంటర్వ్యూస్. కానీ ఇప్పుడైతే పూర్తి టైము ఇంకా రాజకీయాల మీద కేటాయిస్తున్నాను. కలిసారండి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా? కలిసాను సార్. ఎన్నిసార్లు కలిసారు మేడం? చాలాసార్లు కలిసాను సార్. సో గుర్తుపడతారా మిమ్మల్ని చూడగానే? పేరు సార్కి అంత గుర్తు రాకపోవచ్చేమో కానీ ఫేస్ చూడగానే, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా లీడర్స్, కార్యకర్తలు, స్పోక్స్ పర్సన్స్. ఆయనకి అందరూ గుర్తుంటారండి. ఆయనకి గుర్తున్నామా లేదని మనకు తెలియదు, కానీ ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. 1-2 సార్లు చూసారంటేనే ఆయన గుర్తు పెట్టేసుకుంటారు. సో నాగబాబు గారిని కలిసారా? నాగబాబు గారిని కలిసారండి. సో నాగబాబు గారు అందరితో, స్పోక్స్ పర్సన్స్ అందరితో టచ్లో ఉంటారు అనుకుంటా. అవునండి. సో ఇప్పుడు నాగబాబు గారు ఎంపీగా పోటీ చేస్తారు అనుకున్న తరుణంలో ఆయన బ్యాక్ స్టెప్ వేశారు. సో కూటమి పొత్తులో సీటు సీఎం రమేష్ గారికి ఇచ్చినట్టున్నారు. సో ఏమనిపించింది మేడం, నాగబాబు గారు పోటీ చేస్తే బాగుండేదని అనిపించలేదా? అంటే మెగా ఫ్యామిలీ అంటేనే ఎప్పుడు అందరికి ఒక ఆదర్శంగా ఉంటారని మళ్ళీ ఇంకోసారి నిరూపించారు సార్. త్యాగాలు ఎవరితోటో చేయమండం కాదు, ఫస్ట్ వీళ్ళు చేసి చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎన్ని త్యాగాలు చేశారో చూసాం మనం. అలాంటి తన సొంత తమ్ముడు పార్టీలో కూడా తను సీటు తీసుకోకుండా వెనక నుండి పనిచేస్తారు అంటే ఒక మార్క్ సెట్ చేసి పెట్టారండి. ఆ తర్వాత సీట్లు రాని వాళ్ళు కూడా నాగబాబు గారిని చూసి వాళ్ళు కూడా వాళ్ళ అన్నయ్యే కూడా
పాపం ఆయన సీటు వస్తుందని ప్రచారం జరిగిన తర్వాత కూడా ఆయన సీటు వదులుకున్నారు అంటే మనం ఎంత తగ్గి ఉండాలి, మనం ఎంత త్యాగం చేయాలి అంటే ప్రజల కోసం, ఈ పొత్తు ధర్మం కోసం ఎంత త్యాగం చేయాలని మిగిలిన నాయకులు కూడా ఆయన చూసి నేర్చుకున్నారు. మాకందరికీ చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఇది కదా మెగా ఫ్యామిలీ అంటే అని ఇంకోసారి నిరూపితమైంది సార్. సో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు, నాగబాబు గారిని ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు? సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మా ఆశలు ఎక్కడి వరకు ఉంటాయంటే దేశానికే ప్రాతినిధ్యం వహిస్తే ఆయన దేశం ఇంకా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఫస్ట్ సీఎంగా, నెక్స్ట్ సీఎంగా చూడాలని మా అందరి కోరిక సార్. నాగబాబు గారిని? నాగబాబు గారు కూడా మంచి ఒక అంటే వాళ్ళు మనం ఇచ్చే ప్రజలు ఇచ్చే దాన్ని బట్టి సార్ ఒక ఎంపీని చేస్తారా, సెంట్రల్ మినిస్టర్ని చేస్తారా, ఏది చేస్తే ఎంత ఎక్కువగా ప్రజలకి చేరువవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది సార్. చిరంజీవి గారిని చూసాం, అంతకుముందు కేంద్ర మంత్రిగా ఆయన పర్యాటక శాఖలో ఎన్ని నిధులు ఇచ్చారో అన్ని స్టేట్లకి సార్, నాట్ ఓన్లీ ఏపీ అన్ని స్టేట్లకి ఎంత నిధులు ఇచ్చారో ఈ రోజుకి కూడా చిరంజీవి గారు చేసిన ఆ రోజు విడుదల చేసిన నిధుల వల్ల ఈ రోజుకి కూడా పర్యాటక రంగంలో ఎంతో ఆదాయం వస్తున్న స్టేట్లు ఉన్నాయి. అవును, అది మీడియా కొంచెం బయటికి ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు. కానీ ఒక మంత్రి, నిజాయితీపరుడైన ఒక మంత్రి కేంద్ర మంత్రిగా ఉంటే ఎంత అభివృద్ధి జరుగుతుందన్నది ఈ రోజుకి ఒక ల్యాండ్ మార్క్గా సెట్ చేసి పెట్టేశారండి చిరంజీవి గారు. అలాగే నాగబాబు గారికి కూడా కేంద్ర మంత్రి పదవి వస్తే బాగుంటుందని మా ఆశ సార్. సుజాత గారు, జనసేన పార్టీలో ఏదైనా ఒక రెఫరెండం ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? మీరెవరిని అంటే మీ పార్టీలో ఎవరిని కన్సల్ట్ అవుతారు? అంతకుముందు వరకు పిఎస్సి కమిటీ ఉండేదండి. ఇప్పుడు పార్టీ వ్యవహారాలన్నీ పార్టీ అడ్మిన్ ఆఫీస్లోనే మనం అక్కడే ఇవ్వాలండి. పార్టీకి ఒక టీము, పవన్ కళ్యాణ్ గారి టీం ఉంటుంది, సెక్రటేరియట్ టీము, అక్కడ టీంలో చూసుకుంటారు. ప్రజెంట్ అయితే శివశంకర్ గారు, అలాగే మహేందర్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీనే ఇప్పుడు అన్ని వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు సార్. యాజ్ వెల్ యాజ్ నాగబాబు గారు ఉంటారు. నాగబాబు గారు కూడా ఏదన్నా నివేదికలు ఏమన్నా ఆయనే తీసుకుంటున్నారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నా చేశారు. సో మీకు ఆ ఎపిసోడ్ చూసి ఏమనిపించింది మేడం? జగన్మోహన్ రెడ్డి గారికి కింద పడ్డా కూడా బుద్ధి రాలేదని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మొదటి నుంచి కూడా కోడికత్తి డ్రామా, దాని తర్వాత గులకరాయి డ్రామా, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించుకుని కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేయించేస్తుందని గగ్గోలు పెట్టి ఢిల్లీ వెళ్ళి చేయాల్సిన ధర్నా ఏంటండి? అప్పుడు పోలవరం నిధుల కోసం చేసి ఉండాల్సింది, విశాఖ రైల్వే జోన్ కోసం చేసి ఉండాల్సింది, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేట్ పరం చేసేస్తుంటే అప్పుడు ఎప్పుడన్నా ఢిల్లీలో ధర్నా చేశారా వీళ్ళు? ఏ రోజు ప్రజల కోసం ఎప్పుడు చేయలేదండి. తన అధికారం కోసం, తన వెనుకున్న మనుషుల కోసం ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తుంటే ఎవరు చూసిన పాపాన్ని కూడా పోలేదండి. కనీసం మీడియా కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే అందరి వంకు చూస్తూ ఆ పిచ్చి నవ్వులు ఏదైతే నవ్వుతారో అదే నవ్వుకుంటూ అక్కడ కూర్చున్నారు తప్ప ఆయన ధర్నా ఒకరోజు కాదండి 10 రోజులు కూర్చుని ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసినా కూడా అది ఒక జంతికల వ్యాపారంలాగా అయిపోతుంది తప్ప ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదండి. సో అయితే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటారా? హ్యాపీగా అండి. ఇప్పుడు వచ్చి 100 రోజులే అవుతుంది. ఇంకా ముందు రోజుల్లో ప్రజలకి ఎంత అభివృద్ధి చేస్తారు, ఎంత సంక్షేమం చేస్తారు అన్నది మనం ఊహలకు అందదండి. అప్పుల్లో ఉంది కాబట్టి ఈ మాత్రమన్నా ఇంకొంచెం స్లోగా నడుస్తుందనే చెప్పాలి. ఈ అప్పులు లేకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అయినా కూడా అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకుని, అలాగే పెట్టుబడులు తెచ్చుకుని, ఇప్పటికే మనం చూసాం పెన్షన్లు ఈరోజు 31st రోజే పెన్షన్లు మార్నింగ్ ఇంత వర్షం ఉన్నా కూడా పెన్షన్లన్నీ పంపిణీ చేయడం చూస్తున్నాం. సో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు గత ప్రభుత్వంలో. అలాంటిది అన్నమాట వెంటనే నెరవేర్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు పంపిణీ చేయడం కానీ, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు కూడా ఇటు పర్యాటక రంగంలో కానీ, అటు మన దుర్గేష్ గారు నిన్న చూసాము పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం ప్రతినిధులను కలుస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖలో ఆయన సమీక్షలు చేస్తూ ఎర్రచందనం ఎక్కడైతే నేపాల్లో కానీ, అటు కర్ణాటకలో కానీ ఇవన్నీ పట్టుబడినాయో అవన్నీ రాష్ట్ర ఖజానా నింపే
మన డబ్బులన్నీ బయటికి పోయినాయి, అవన్నీ తీసుకుని వస్తున్నారు. అలాగే విదేశీ పెట్టుబడులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా బాగుంటుందండి, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా బాగుందండి. ఈ వైసీపీ వాళ్ళు చేసే తప్పుడు కథనాలు తప్ప లా అండ్ ఆర్డర్ చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకు పచ్చగా ఉండే గోదావరి జిల్లాలు మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాయి. హ్యాపీగా కూల్గా ఉండే వైజాగ్ మళ్ళీ ఎప్పటిలాగే యథావిధిగా ఉంది. రాష్ట్రం అంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. సో చివరిగా కాజా సుజాత గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి? రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కనీసం గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, పనిచేసే అవకాశం ఇచ్చారు అన్న చాలా హ్యాపీగా ఉండేదండి. ఇప్పుడు గుర్తింపు వచ్చింది మీకు, అందులో డౌట్ పడాల్సిన పని ఏం లేదు. అది ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా పొలిటికల్ జర్నీలో వచ్చింది సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఏది గుర్తింపిచ్చి ఏది ఐ మీన్ సర్వ్ చేయడానికి నాకు ఏ అవకాశం ఇస్తే దాన్ని చిత్తశుద్ధిగా 100% ఎలా చేయాలన్నది ఆలోచిస్తాను సార్. అవకాశం ఇస్తే, అవకాశం రాకపోతే, అవకాశం రాకపోయినా డెఫినెట్గా పనిచేస్తాం సార్. సో గతంలో ఎలా చేశారు వీర మహిళగా? 100% నా లైఫ్ ఎండ్ అయిపోయే వరకు ఏ అవకాశం రాకపోయినా ఇలాగే పనిచేస్తాను సార్. ఖచ్చితంగా పదవి రావాలి, ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ రావాలి అనేది ఏం కోరుకోరు. ఆయన ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంతే సార్. తీసుకున్న దానికి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు భయపడుతూనే ఉంటాను, దీనికి న్యాయం చేస్తున్నానా లేదా అని. ఇచ్చిన దానికి న్యాయం చేయాలి, దానికి తగినట్టు పని చేయాలి, ఫుల్ఫిల్ చేయాలనే ఎప్పుడు అది బలంగా మనసులో ఉంటుంది సార్. ఏది ఇస్తే అది ఖచ్చితంగా 100% దానికి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను సార్. ధన్యవాదాలు సుజాత గారు. ధన్యవాదాలు బ్రహ్మనాయుడు గారు. మరిది చూశారు కదా, జనసేన పార్టీలో పదవి వచ్చినా రాకపోయినా తను ఒక వీర మహిళగా ఆ పార్టీ కోసం చివరి నిమిషం వరకు పనిచేస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నాడు ప్రజారాజ్యం నుంచి కూడా మెగా కుటుంబం కోసం, మెగా కుటుంబం వారి రాజకీయ ఉన్నతి కోసం తాను పనిచేశానని చెప్తున్నారు జనసేన పార్టీ వీర మహిళ కాజా సుజాత గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.